మనం ప్రీవియస్ క్లాస్లో అడాబ్ ఎక్స్డి దేనికి యూజ్ చేస్తారు, అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇలా క్రియేటివ్ క్లౌడ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, సమ్ వెల్కమ్ పేజీ, ఇవన్నీ మనం చూసాం. ఓకే, నౌ ఇన్ దిస్ క్లాస్ గెట్ స్టార్టెడ్ విత్ అడాబ్ ఎక్స్డి, స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ ఇంటర్ఫేస్ అండ్ ఎవ్రీథింగ్. మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం కదా, Mac users అయితే command plus for zoom in, command minus for zoom out. And again I am explaining in Windows users, Windows OS వాళ్ళకి control plus for zoom in, control minus for zoom out. Okay, yes, this time zoom in and press the space bar to selecting artboard. Okay, basics, keyboard shortcuts. Okay, select for V, R for rectangle, చూపెడతాయి ఇక్కడ. Select for V selection tool అండి. R for rectangle, this is rectangle tool. Ellipse tool, this is circle tool, ellipse tool. E shortcut E. Polygon tool Y, shortcut Y. And line tool L, pen tool P, text tool T, it's artboard for A for artboard. Zoom, this is the Z, and zoom shortcuts here. Hand tool, like మాకు Adobe Photoshop వచ్చిన వాళ్ళకి సిమిలర్గా కొన్ని టూల్స్ షార్ట్ కట్స్ సిమిలర్గా ఉంటాయి. బికాస్ ఆఫ్ ఎక్స్డి కూడా ఎడోబ్ వాళ్ళదే కాబట్టి, సో యాజ్ యూజువల్గా షార్ట్ కట్స్ అనేటివి ఉంటాయి. మన స్పేస్ బార్ ప్రెస్ చేస్తే ప్రెస్ స్పేస్ బార్ టు యాక్టివ్ ద హ్యాండ్ టూల్ అండ్ నావిగేట్. ఇప్పుడు మనం యాడింగ్ అండ్ స్టైలింగ్ అండ్ ఆర్ట్బోర్డ్. ఓకే, ఆర్ట్బోర్డ్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాక షార్ట్ కట్కి ఏంటిదండి, షార్ట్ కట్కి ఏ, జస్ట్ ప్రెస్ ఏ, అదర్వైజ్ యూ సెలెక్ట్ ఫ్రమ్ హియర్. ఓకే, ఆర్ట్బోర్డ్. ఓకే, ఐఎమ్ ప్రెసింగ్ ఏ. చూసారా ఇక్కడ మనకి సెలక్షన్ టూల్ నుంచి ఆర్ట్బోర్డ్ ఐకాన్కి మారిపోయింది ఆటోమేటిక్గా. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్ట్బోర్డ్స్ డిఫరెంట్ సైజెస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూసిరా. ఓకే, ఇక్కడ నేను ఒక శాంపుల్ బాక్స్ ఉంది కదా, శాంపుల్ దీని మీద క్లిక్ చేస్తున్న ఆర్ట్బోర్డ్ తీసుకెళ్ళి ఆటోమేటిక్గా అది ఎంటైర్ కస్టమైజేషన్. దిస్ ఈజ్ iPhone X XS 11 Pro 1 అండి. ఓకే, ఇప్పుడు దీన్ని నేను నేమ్ చేంజ్ చేసుకుంటాను. సెలక్షన్ టు my template. Okay, చూపెడుతున్నాం మామూలుగా. మీరు చూడండి, టెంప్లెట్ అనే దానికి ఆ డిఫాల్ట్గా ఉంది. ఇక్కడ ఒక టెక్స్ట్, డిజైన్ పార్ట్ అండ్ ఎలిమెంట్స్ ఉంది. సో ఇవి సేమ్ యాజ్ ఈజ్గా నాకు ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన టెంప్లెట్ కూడా అప్లై కావాలనుకుంటే మనం జస్ట్ క్లిక్ ఆన్ మై టెంప్లెట్. ఓకే, జస్ట్ సెలెక్ట్ మై టెంప్లెట్. ఎంటైర్ అవుట్పుట్ అనేది సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ ప్రాపర్టీస్ అన్నీ వచ్చేస్తాయి. సో యాజ్ వెల్ యాజ్ దీన్ని కూడా చూడండి, టెంప్లెట్ అని క్లిక్ చేస్తే ఫర్ సపోజ్ మనం ఇంపోర్ట్ చేసుకున్న యూఏ అనుకోండి, ఇది మనం క్రియేట్ చేసిన కొత్త ఆర్ట్బోర్డ్ అనుకోండి. సో ఈ ఇంపోర్ట్ చేసిన ఆర్ట్బోర్డ్ యొక్క ప్రాపర్టీస్ అనేది మనం సేమ్ మన క్రియేట్ చేసేదానికి కూడా అప్లై కావాలనుకున్నప్పుడు జస్ట్ క్లిక్ దిస్ అండ్ సెలెక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్ ఎలిమెంట్స్. సో ఐఎమ్ సెలెక్టింగ్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ కంట్రోల్ సి. ఓకే, మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేస్తే మనకు కావాల్సిన ప్రాపర్టీస్ అనేది ఏం లేదు, చూసారా. మౌస్ రైట్ క్లిక్ ఇస్తే నేను కాపీ అంటున్నా, కంట్రోల్ సి అండ్ మై టెంప్లెట్. మనకి ఈ టెంప్లెట్లో సేమ్ కావాలనుకున్నాం కాబట్టి ఇక రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్, మామూలుగా కంట్రోల్ వి అన్న అయిపోయింది. ఓకే, చూసారా, సేమ్ ఇట్లా మీకు మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ ఆర్ట్బోర్డ్స్కి ప్రాపర్టీస్ అప్లై చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ యాడింగ్ స్టైల్స్ అండ్ ఆర్ట్బోర్డ్. ఇప్పుడు మనం యాడింగ్ కంటెంట్, ఈ ఆర్ట్బోర్డ్లో కంటెంట్ అనేది ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఓకే,
ఈ టెంప్లెట్ 1 అనే ఆర్ట్ బోర్డ్ సెలెక్ట్ చేస్తే మీరు ఇక్కడ చూసిరా ఇక్కడ ఏం కనబడుతుంది రైట్ సైడ్ మెట్టి చూస్తుంది. అలాగే మనకి మీరు ఇక్కడ ప్లగిన్స్ ముందు అసెట్స్కి ప్లగిన్స్కి మధ్యలో ఉన్న క్లిక్ చేయండి. లేయర్స్ ఈ ఆర్ట్ బోర్డ్లో మనకి ఏమున్నాయి అనేది మనకు క్లియర్గా చూపెడుతుంది. ఓకే, దిస్ ఈస్ టెంప్లెట్ 1. ఐఎమ్ సెలెక్టింగ్ టెంప్లెట్ 1. జస్ట్ సెలెక్ట్ వాట్ ఎవర్ మేబీ, మీరు ఎక్కడైనా క్లిక్ చేయండి. చూసారా మనకి ఆ టెంప్లెట్ 1 అనే దాంట్లో మనకి హెడర్ ఫైల్ వచ్చేసి మనకి బ్రౌజ్ మెంబర్స్ అనేది ఒక హెడర్ క్రియేట్ అయిపోయింది. దాంట్లో మళ్ళీ బ్యాక్ హ్యారో సపరేట్ అండ్ క్లోజ్ బటన్ అండ్ టీమ్ మెంబర్స్ అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ బాక్స్. ఓకే, నెక్స్ట్ మెంబర్స్ గ్రూప్. దీంట్లో మెంబర్స్ గ్రూప్లో ఎలిమెంట్ ఏముందంటే మనకి వచ్చేసి టెక్స్ట్ ఒకటి, తర్వాతకి ఒక ఎలిప్స్. ఓకే, సో మనకి సేమ్ కంటెంట్ మనకి ఇందులో మనం పేస్ట్ చేయాలంటే మనకి మాన్యువల్గా అయినా దీన్ని కాపీ పేస్ట్ డూప్లికేట్ చేసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ రిపీట్ గ్రిడ్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. సో మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి రైట్ సైడ్ ఇక్కడ చూడండి ప్రాపర్టీ ఇన్స్పెక్టర్ బాక్స్ డిస్ప్లే అవుతుంది కదా, ఇక్కడ రిపీట్ గ్రిడ్ అనే ఆప్షన్ ఉంది కదా. ఓకే, సెర్చ్ చేశాను, దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక హైలైట్ అయింది కదా. మీకు ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది, ఈ పర్టికులర్ గ్రూప్ అనేది మీకు హారిజాంటల్ కావాలంటే హారిజాంటల్ అనేది స్క్రోల్ చేయండి, ఇక్కడ మీకు డూప్లికేట్ చూపడుతుంది కదా. ఓకే, నాకు హారిజాంటల్ వర్టికల్ కావాలి. ఓకే, చూసారా, ఇట్లా మీకు ఎంతవరకైనా చేసుకుంటూ పోవచ్చు. సో నా ఐ డోంట్ వాంట్ దిస్ నా. ఓకే, జస్ట్ క్లిక్ అవుట్ సైడ్. చూసిరా 2 మనకి వచ్చేసింది మెంబర్స్ గ్రూప్. ఇప్పుడు ఈ గ్రూప్లోకి నేను ఎలిప్స్లోకి నాకు ఇమేజ్ ప్లేస్ కావాలి, డిఫరెంట్ ఫొటోస్ తీసుకోవాలి. ఫోటో ప్లేస్ చేసి ప్రస్తుతానికి మీకు ఇందులోకి సో ఈ సర్కిల్లోకి మనకి ఎలిప్స్లోకి మనకి ఫోటో కావాలి, రాజేష్ నెంబర్ అనేది ఫోటో సెట్ చేయాలి. ఓకే, అలాగే ఇంకో టీం మెంబర్ ఇక్కడ ఇంకో నేను తీసుకుంటే ఇక్కడ ఇంకో కూడా అది. సో ఇంతకుముందు ఫోటో ఉంది కదా, దాన్ని మనం ఎక్స్ట్రా తీసుకుంటాం. ఫోటో మనకు ఎగ్జాక్ట్ ఇంట్లో కావాలి కాబట్టి చేసుకున్నాం. స్పెషల్ చూసారు మనకి ప్లేస్ అయిపోయింది. ఇట్లా మీరు 2 డిఫరెంట్ ఇమేజెస్ కూడా 2 డిఫరెంట్ దాంట్లో పేస్ట్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ ఇది మనకి గ్రూప్లో ఉంది గ్రిడ్. లేదు దేని దానికి కావాలని కూడా మనం దీన్ని అన్గ్రూప్ చేయాలి గ్రిడ్లో. సో కంట్రోల్ Z కొట్టేసి మనకి అన్గ్రూప్ కొట్టండి కదా, అన్గ్రూప్ అయింది కదా, మీరు సెలెక్ట్ చేయండి అన్గ్రూప్ విత్ కంట్రోల్ G. మనకి ఇంకోటి చూపించాలి. ఇక్కడ మీరు చూసిరా లిటిల్ బిట్ స్పేస్, ఇది మనకి మార్జిన్ అని CSS భాషలో మనకి ఇది మనం కావాలనుకుంటుంది అంత సైజ్ మనకి 20 ఉంది. పోయింది లేదు, పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు మనం దీన్ని. ఐ మేక్ ఇట్ 40. మనకి ఇప్పుడు ఇది దేనికైనా సపరేట్ కాకుండా కాబట్టి అన్గ్రూప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రూప్ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఆల్ట్ వచ్చిందా. అలాగే ఇంకో ఫోటో కంట్రోల్ ఆల్ట్ సెలెక్ట్ చేసిన ఫోటో, ఇంకో ఫోటో ఇందులో పెట్టడం. మనం దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు ఫోటో ప్లేస్మెంట్. చూడండి కావాల్సినట్టుగా సెట్ చేసుకోవచ్చు. సింపుల్. దీన్ని ఇక్కడ నేమ్ చేంజ్ చేయొచ్చు, కాంబినేషన్ రాసుకోవచ్చు. ఓకే,
దిస్ ఈస్ వాట్ యాడింగ్ కంటెంట్. ఓకే, ఇప్పుడు మనం ఇంటరాక్షన్స్ గురించి నేర్చుకుందాం. ఆర్ట్బోర్డ్ ఇంటరాక్షన్స్. సో ప్రీవియస్ మనం ఇక్కడ యాడింగ్ కంటెంట్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంటరాక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, దిస్ ఈజ్ మాస్టర్ 1 టెంప్లెట్ అని ఒకటి ఆర్ట్ బోర్డ్ ఉంది. ఇక్కడ టెంప్లెట్ 2 అనే ఆర్ట్ బోర్డ్ ఒకటి ఉంది. ఓకే, రైట్. షిఫ్ట్ క్లిక్ చేసి ఇంకోటి కూడా సెలెక్ట్ చేస్తాను, టెంప్లెట్ 2. ఓకే, సెలెక్ట్ ప్రోటోటైప్. ఇక్కడ మనకి ఒకటి హైట్ తక్కువ, ఒకటి హైట్ ఎక్కువ చూపెడుతుంది. వేరియేషన్స్ ఉంటే ఇక్కడ చూపెడుతుంది మామూలుగా. సో మనకు కావాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, సేమ్ సైజుకి ఫిట్ చేసుకోవచ్చు. ప్రోటోటైప్కి వెళ్ళాను. ఓకే, మనకి సపోజ్ ఈ రాకేష్ ఇప్పుడు ఇది మెయిన్ ఇంట్రాక్షన్ కదా, మెయిన్ బోర్డ్ అనుకుందాం. ఈ మెయిన్ బోర్డ్లో ఇది క్లిక్ చేస్తే మనకి ఇది డిస్ప్లే అవ్వాలన్నమాట. సో దానికి నేను ఇక్కడ కంట్రోల్ అండ్ విండోస్ అయితే కమాండ్ కీన్ యాప్లోఎస్. ఓకే, క్లిక్ చేశాను. ఇక్కడ మీకు చూసిరా యాంగిల్ వచ్చింది. ఇక్కడ నుంచి మీరు డ్రాగ్ చేసేయండి. డ్రాగ్ చేసి మీరు ఏ ఆర్ట్ బోర్డు కావాలంటే ఆర్ట్ బోర్డుకి మీరు లింక్ ఇవ్వచ్చు. ఇది ఎక్కడ దాకైనా తీసుకెళ్తుంది. ప్రీవియస్ దానికి ఇవ్వచ్చు, ఇలా లేదంటే ఎక్కడ దాకైనా వచ్చేది. చూసిరా ఎంత బాగుంది ఈ ఫీచర్. జస్ట్ ఇక్కడ మీరు ఇలా ఈ ఆర్ట్ బోర్డు మీద లీవ్ చేయండి, అంతే, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, విజిబుల్ కనబడతలేదని మీరు అనుకోవద్దు. ఒకసారి మళ్ళీ కంట్రోల్ బటన్ క్లిక్ చేస్తే అది దేనికి లింక్ అయిందని చూపెడుతుంది. ఓకే, రైట్. ఇక్కడ హోమ్ అంటే ఇది మెయిన్ అనమాట. ఇది క్లిక్ చేసి ఇది వచ్చే విధంగా మనం ఇంటరాక్షన్ ఇచ్చాం, అంటే ప్రోటోటైప్ హైపర్ లింక్ అని చెప్పొచ్చు. మనం ఆ లింక్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే ఎలా వెళ్తుంది, ఇది కూడా అంతే అనమాట. ఓకే, ఒకసారి ప్రివ్యూ చూద్దాం. ఈ డెస్క్టాప్ రివ్యూ ఇక్కడ ఉంది కదా. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ రాగానే హ్యాండ్ సింబల్ వచ్చింది. లైక్ మన హైపర్ లింక్ కనుక మనం మౌస్ ఓవర్ చేసినప్పుడు ఎలా అయితే వస్తుందో హ్యాండ్ సింబల్ ఇక్కడ క్లిక్ చేయండి. చూసారా, అతని ప్రొఫైల్ మొత్తం వచ్చేసింది. ఇలా మీరు ఇంటరాక్ట్ చేయొచ్చు ఒక ఆర్ట్ బోర్డ్ నుంచి ఒక ఆర్ట్ బోర్డ్. ఓకే, ఇప్పుడు మీరు ఇది క్లోజ్ చేస్తుంటే ప్రివ్యూ వెళ్ళిపోయింది. రైట్, చూసారా, క్లిక్ చేశాను, ఓపెన్ అయింది. మళ్ళీ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా మెయిన్ మెనూకి వెళ్ళిపోతుంది. సింపుల్. క్లోజ్ చేస్తే ప్రివ్యూ ప్యానల్ క్లోజ్ అయిపోయింది. రైట్, దిస్ వాట్ ఇంటరాక్షన్. ఇంతకుముందు మనం కంటెంట్ యాడింగ్ చూసాము, ఇంటరాక్షన్ చూసాము. ఇప్పుడు ఆర్గనైజ్ అండ్ రీయూజ్. సో ఇందులో ఉన్న ఎలిమెంట్స్ మనం రీఎడిట్ చేయడం కానీ కలర్స్ మార్చడం కానీ ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. సో దిస్ ఈజ్ ద ఆర్ట్ బోర్డ్. నాకు ఇప్పుడు ఈ కలర్ని చేంజ్ చేయాలనుకున్నప్పుడు మనకి మీరు ఇక్కడ ప్రోటోటైప్లో ఉంది, మస్ట్ అండ్ షుడ్ డిజైన్లోకి రావాలండి. డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో డిజైన్లోకి వచ్చేసి సెలెక్ట్ డిజైన్. మీకు ఇక్కడ ఈ ఆర్ట్ బోర్డ్ సంబంధించిన ప్రాపర్టీస్ మనకి ఇక్కడ చూపెడుతుంది. మామూలుగా సెలెక్ట్ చేసినప్పుడు రైట్ సైడ్లో మనకి ఇలా విజిబుల్ అయింది. మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేయొచ్చు. లేదు అంటే అసెట్స్లోకి వెళ్ళాక చూసారా, ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న దాని ప్రాపర్టీస్ కంప్లీట్గా అది ఏ కలర్ కోడ్, ఏ కలర్ ఉంది, ఏం ప్రాపర్టీస్ చేసినండి, క్యారెక్టర్ స్టైల్ ఏంది మొత్తం ఇక్కడ వచ్చేసి చూసారా డీటెయిల్డ్గా. ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను టెక్స్ట్ ఫాంట్ కలర్ చేంజ్ అనుకోండి, క్లిక్ చేయండి, రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఎడిట్ అని కొట్టండి. ఎడిట్ అని వచ్చినప్పుడు ఇక్కడ చేంజ్ చేస్తూ ఉండండి. చూడండి, ఆటోమేటిక్ కలర్ మాత్రం చూడండి ట్రాన్స్పరెంట్గా వచ్చేసింది మొత్తం. సో ఈ విధంగా మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, కావాలంటే ఫాంట్ స్టైల్స్ కూడా మీరు మార్చుకోవచ్చు. దీని బార్డర్ ఉంది, బార్డర్ కలర్ కూడా చూపెడుతుంది. సో కంప్లీట్గా మనకి ఈ ఆర్ట్ బోర్డ్లో సంబంధించినవి కలర్ ప్యాలెట్స్ అయితే ఏమున్నాయో, కాంపోనెంట్స్ ఏం వాడినాము, ఫాంట్ స్టైల్స్ ఏమి ఉన్నాయి అనేది కంప్లీట్గా చూపెడుతుంది. మనం ఆర్ట్ బోర్డ్ సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి దీని ప్రాపర్టీ చూపెడుతుంది. ఇట్లా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్.
సో ఇప్పుడు మనం ఈ ఆర్ట్ బోర్డ్కి ఫినిషింగ్ టచెస్ ఇద్దామండి, ఫైనల్ టచెస్ ఇద్దాం. ఇంట్రడక్షన్ అనేది ఆల్మోస్ట్ అయిపోయినట్టేగా. ఓకే, సో 2 ఆర్ట్ బోర్డ్స్ తీసుకున్నాం, మనం ఇందులో మెంబర్స్ పెట్టాం, వీటి వచ్చేసి ప్రొఫైల్ వైజ్గా ఇంకో ఆర్ట్ బోర్డ్ క్రియేట్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం ఇందాక స్క్రోల్ చేసినప్పుడు మనకి ఓకే, ఇప్పుడు ప్రివ్యూ చూద్దాం. ప్రివ్యూ చూసినప్పుడు క్లిక్ చేస్తే ప్రొఫైల్ వచ్చేసింది. సో మళ్ళీ క్లోజ్ చేస్తే వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ గమనించారా, స్క్రోల్ చేసినప్పుడు మనకి ఇక్కడ హెడర్ అనేది స్టిక్ అవ్వట్లేదు, దీంతో పాటు స్క్రోల్ అవుతుంది. సో మనకు అలా కాకుండా హెడర్ అనేది ఫిక్స్డ్ పొజిషన్లో ఉండాలి. సో దానికి ఏం చేయాలంటే మనం ఈ స్క్రీన్ క్లోజ్ చేయండి. సో ఇక్కడ మీరు హెడర్ని సెలెక్ట్ చేయండి. యాజ్ యూజువల్గా ఈ ఆర్ట్ బోర్డ్ కూడా షిఫ్ట్ ప్రెస్ చేయండి, షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ కూడా ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు 2 హెడర్ సెలెక్ట్ అయింది కదా. మీకు ఇక్కడ రైట్ సైడ్లో చూస్తే ఆ ప్రాపర్టీస్లో ఇక్కడ ఫిక్స్ పొజిషన్ వెన్ స్క్రోలింగ్ ఉంది కదా, దీన్ని జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, పిన్ కనబడుతుంది, హైలైట్ అవుతుందో పిన్. ఇప్పుడు ఒకసారి చూడండి, హోమ్లోకి వెళ్ళాను. హోమ్లోకి వెళ్ళి వీటికి ఇవ్వలేదు చూడండి, నేను హైపర్ లింక్స్ అంటే ప్రోటోటైప్ ఇవ్వలేదు, వీటికి హైలైట్ అవ్వట్లేదు. మీరు ఇట్లా పైకి వెళ్ళినప్పుడు హైలైట్ అయింది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ప్రొఫైల్ వచ్చింది. స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినప్పుడు చూసారు మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయిపోయి ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా ఎఫెక్ట్ అనేది ఇక్కడ స్టిక్ అయిపోయి చూసిరా. సో ఈ విధంగా మీరు ఇక్కడ స్టిక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు బ్రౌజ్ చేసినప్పుడు చూడండి, ఆటోమేటిక్గా ఇది ఇక్కడే ఉండి స్క్రోల్ అవుతుంది. సో ఈ మెనూకి ఇది వచ్చినప్పుడు దీని వెనక భాగం అనేది ఆటోమేటిక్గా బ్లర్ అయిపోయి ఇది ఒకటి హైలైట్ అవుతుంది చూసిరా బై డిఫాల్ట్గా. మనకు అదే సిఎస్ఎస్ కానీ మన వెబ్లో కస్టమ్ కోడ్ రాస్తున్నప్పుడు మనం దీనికి సపరేట్గా బ్లర్రీకి ఒక కోడ్, తర్వాత దీనికి ఎఫెక్ట్, కలర్స్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. దీనిలో బై డిఫాల్ట్గా చూసారు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో డిజైన్ అనేది ఇందులో అడాబ్ XDలో. రైట్, మనకి ఇంకో ఫీచర్ ఏంటంటే ప్రివ్యూలో ఇక్కడ చూసిరా, ప్రివ్యూ చేసేటప్పుడు మీరు దీన్ని రికార్డ్ కూడా చేసుకోవచ్చు. చూసారా ఆప్షన్, ప్రెస్ Windows G to record your prototype using the Windows Game Recording Tool. వాళ్ళు మీరు ప్రివ్యూలో రికార్డ్ కూడా చేసుకోవచ్చు అని చూపెడుతుంది అనమాట. డిజైన్ అయిపోయింది, ప్రొటోటైప్ అయిపోయింది. ఇప్పుడు షేర్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఇంకొకటి మర్చిపోద్దు మీరు, ఇక్కడ హోమ్ బటన్ అనేది ఇది హైలైట్ అయింది కాబట్టి, హోమ్ బటన్ ఉంది కాబట్టి ఇది మెయిన్ చూపెడుతుంది. మీరు ఇక్కడ క్లిక్ చేయండి, ఇప్పుడు ప్రెస్ చేయండి, ఇది ప్రివ్యూ ఏదో వస్తుంది. ఓకే, చూసిరా, దానికి ఏది మెయిన్ ఏంటనేది అర్థం కావట్లేదు తీసుకోవడం. ఓకే, సో మనం మెన్షూర్ చేయాలి ఇది మెయినా ఇది మెయిన్ అనే దానికి. హోమ్ ఒకటి సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఓకే ఇది మెయిన్ ఆర్ట్ బోర్డ్ కింద, కాకపోతే ప్రోటోటైప్ ఉన్నది, ఇంట్రాక్షన్ ఉన్నది, ఇదని మనం తెలుసుకుంటాం. ఇప్పుడు హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే అదే మెయిన్ టెంప్లెట్ కింద మారిపోయింది. ఇప్పుడు షేర్ అనేది క్లిక్ చేయండి. షేర్లో మీరు క్లిక్ చేయగానే చూసారా ఈ చూపెడతారు. క్లిక్ చేసినప్పుడు మిగతా ఆర్ట్ బోర్డ్స్ అన్నీ డీసెలెక్ట్లో ఉన్నాయి, ఓన్లీ మనం సెలెక్ట్ చేసింది మాత్రమే సెలెక్ట్లో ఉంది. చూసారా, అంటే పర్టికులర్ ఆర్ట్ బోర్డ్ కూడా మనం షేర్ చేయొచ్చు దీన్ని బట్టి. ఓకే, మనం ప్రీవియస్ క్లాసులో చూసాం కదా, అంటే పార్ట్ 1లో షేర్ ఎలా చేయాలి, లింక్స్ ఎలా క్రియేట్ చేయాలనేది ఇక్కడ ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ నేను ఈ పర్టికులర్ ఆర్ట్ బోర్డ్ నేను నాకు సంబంధించిన నా టీం మెంబర్స్కి నేను షేర్ చేయాలనుకుంటున్నాను. అంటే నా టీంలో ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ డిజైనర్ టీంకి నేను షేర్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు మీరు ఇక్కడ షేర్ అని క్లిక్ చేశాక ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ క్రియేట్ అ న్యూ లింక్ అని క్లిక్ చేయండి. మీరు కావాలంటే దీని టైటిల్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నా ప్రాజెక్ట్ పేరు వచ్చేసి రాకేష్ టెక్ ట్విట్టర్ క్లిక్. ఈ ప్రాజెక్ట్ నేమ్ అవుతుందో అది పెట్టాను. మీరు ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు, దాన్ని నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్రస్తుతానికి ఇది డిజైన్ రివ్యూ పంపిస్తున్నాను కాబట్టి డిజైనర్కి పెడుతున్నా, లేదా డెవలప్మెంట్ మోడ్లో డెవలప్మెంట్ పెట్టుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు ప్రజెంటేషన్ ఇట్లా ఎలా ఏ వ్యూలో ఉంటే ఆ మోడ్లో పెట్టుకోవచ్చు, అది సెలెక్ట్ చేయొచ్చు. ఓకే,
సో నాకు దీనికి సంబంధించిన డిజైన్ రివ్యూస్ సంబంధించింది నేను ఆ పర్టికులర్ డిజైన్ డిపార్ట్మెంట్కి సెండ్ చేస్తున్నాను కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నా. తర్వాతకి ఇక్కడ ఎనీవన్ విత్ ది లింక్, మనం లింక్ క్రియేట్ అయినాక ఈ లింక్తో ఎవరైనా ఓపెన్ చేసే విధంగా, లేదంటే ఓన్లీ ఇన్వైటెడ్ పీపుల్, మనకి పర్టికులర్ పీపుల్కి మాత్రమే చేయాలంటే ఇన్వైట్ చేసుకోవచ్చు. ఎనీవన్ విత్ పాస్వర్డ్, మనం పాస్వర్డ్తో ప్రొడక్ట్ కూడా చేసుకోవచ్చు. సో నేను నా ఓన్లీ ఇన్వైటెడ్ పీపుల్, నా గ్రూప్లో నా ప్రాజెక్ట్ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇన్వైటెడ్ పీపుల్ అని క్లిక్ చేశాను. ఇక్కడ మీరు క్రియేట్ లింక్ అంటే జస్ట్ ఎస్ 100% డన్. చూస్తారా మన క్రియేట్ అవ్వగానే మన ఇన్వైట్ పీపుల్కి మాత్రమే అన్నాం కాబట్టి ఆటోమేటిక్గా అది ఇక్కడ నా క్రియేటివ్ క్లౌడ్ అకౌంట్తో ఎవరైతే మనం చేయాలనుకున్నా వాళ్ళ ఈ క్రియేటివ్ క్లౌడ్ అకౌంట్ విత్ మెయిల్కి మనం షేర్ చేస్తే ఆటోమేటిక్గా మన టీం మెంబర్కి అనేది ఇది షేర్ అయిపోయింది. ఓకే, మరి ఇక్కడ ఈ లింక్ ఉంది కదా, డైరెక్ట్ ఈ లింక్ ద్వారా కూడా వాళ్ళకి షేర్ చేయొచ్చు. సో వాళ్ళు అక్కడ క్రియేటివ్ క్లౌడ్ అకౌంట్ లాగిన్ అయిపోయి వాళ్ళు అక్కడి నుంచి దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్. ఓకే, రైట్. దీంతో మనకి ఇంట్రొడక్షన్ క్లాస్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నెక్స్ట్ కాంపోనెంట్స్ గురించి డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ రాకేష్ నిమ్మల.